మన జీవితాన్ని నాశనం చేయడానికి అంటే మనం రక్షించబడినా కానీ, మనం దేవుని పిల్లలమైనా కానీ, దేవునిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని, విజయాన్ని పొందకుండా చాలా దారుణమైన జీవితాన్ని జీవించడానికి కారణం అయిపోతుంది. ఓకేనా? కాబట్టి లాస్ట్ టైం అంతా చెప్పుకున్నాం, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. క్షమించకపోతే ఏమవుతుంది? కెన్నెత్ హేగన్ గారు వాళ్ళ మదరు ఎలా అయితే వాళ్ళ భర్త వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా వేదన పడి కంటి చూపు కూడా కోల్పోతుంది. చాలా వేదన, చచ్చిపోవడానికి ప్రయత్నిస్తుంది, ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, చాలా స్ట్రగుల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే తను నాకు ఇంత అన్యాయం జరిగిందా అందులో ఉండిపోయింది. అంతేగాని యేసుక్రీస్తులో నాకు ఎంత గొప్ప విడుదల ఉంది అన్న దాంట్లోకి రాలేక, అన్యాయమే జరిగింది కానీ క్రీస్తులో ప్రతిదానికి పరిష్కారం ఉంది కదా, అందులోకి రాలేక దాంట్లోనే ఉండిపోయి తన జీవితాన్ని చాలా స్పాయిల్ చేసుకోవడానికి తను ప్రయత్నిస్తుంది. ఇది నేను చెప్పింది. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ లాస్ట్ టైం చెప్పినవన్నీ, ఆ కాన్సిక్వెన్సెస్, ఆ బాధలు, ఇబ్బందులు ఇలాగ మన జీవితం ఉండకుండా రక్షించబడ్డ వ్యక్తులుగా మన జీవితం ఎంతో విజయవంతంగా ఉండాలంటే మనం చేయాల్సింది ఖచ్చితంగా మన మనస్సుని మార్చుకోవాలి. మనసు మార్చుకోవాలి. మన బైబిల్ భాషలో చెప్పాలంటే మన మనసుని రూపాంతరపరుచుకోవాలి. యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళి తన రూపాన్ని మార్చుకుంటాడు చూడండి, అలాగా మన మనస్సుని మార్చుకోవాలి. మరలా చెప్తున్నాను, ఈ మనస్సు మార్చేది దేవుడు కాదు, మనస్సు మార్చుకోవాల్సింది మనమే. దేవుడు చేయాల్సింది చేసేసాడు. ఏంటి? చచ్చిన నీ ఆత్మని బ్రతికించేశాడు, పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేశాడు. ఆయన చేయాల్సింది చేశాడు. ఇప్పటి నుంచి నువ్వు ప్రతి క్షణం నీ మనస్సుని, నీ శరీరాన్ని దేవుడు చెప్పినట్టు మార్చుకోవలసిన బాధ్యత నీకు మాత్రమే ఉంది. ఈ భూమి మీద ఎవడు నీకు సహాయం చేయడు. పక్కోడు వచ్చి నీ మనసు మార్చడు, దేవుడు కూడా మార్చడు. మార్చుకోవాల్సింది ఎవరంటే నువ్వే. ఎలా మార్చుకుంటావు? నువ్వే మార్చుకోవాలి. మరి ఎలాగా అన్నది ఈరోజు చూద్దాం. ఎలా మార్చుకోవాలి? నేను అలా ఉండలేకపోతున్నానండి. ఎలా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. నా మనస్సు మార్చుకోవడానికి నేనేం చేయాలి, ఎలా మార్చుకోవాలి అంటే దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనస్సు అంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి, రికార్డ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన యొక్క మనస్సు లేదా ప్రాణం అంటే ఏంటో తెలుసా? మన ప్రాణమైన అని అంటాం, దాన్ని మన ప్రాణం అని అంటాం, లేకపోతే మనస్సు అని చెప్తూ ఉంటాం. మనసు అంటే తెలుసు కదా, మనసు బాధగా ఉంది, మనసు కష్టంగా ఉంది అంటుంటారు కదా మీరు. తర్వాత స్వచిత్తం, చెయ్యడానికైనా చెయ్యొద్దు అనుకోవడానికైనా నీ ఇష్టమే. ఓకేనా? మూడోది భావోద్రేకాలు, దుఃఖం, కష్టం, ఏడుపు, సంతోషం, ఈ మూడు కలిపి నీ మనస్సు లేకపోతే నీ ప్రాణంలో. చెప్పండి ఏవేవో నీ ప్రాణంలో ఏమేమి ఉంటాయి? భావోద్రేకాలు, స్వచిత్తం అంటే మన ఇష్టం, సొంత ఇష్టాలు. ఓకేనా? మూడోది ఏంటి? మీ మనస్సు. ఈ మూడింటిని కలిపే మన ప్రాణం అని అంటారు. మళ్ళీ చెప్పండి ఏమేమి ఉంటాయో. స్వచిత్తం. స్వచిత్తం అంటే ఏంటి? హవ్వ దగ్గరకు వచ్చి సర్పం ఈ పండు బాగుంటుంది తెలుసా, అది ఇదని చెప్తే వద్దు అని చెప్పొచ్చు, కావాలి అని చెప్పొచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకుంది? నాకు కావాలి అని. అంటే అది ఎవరిష్టం? తన సొంత ఇష్టం. ఓకేనా? యేసుప్రభు గురించి చెప్పిన తర్వాత నమ్మాలి, నమ్మకూడదు, అది ఎవరిష్టం? మన ఇష్టం. నేను నమ్మను అనుకున్నాడు నువ్వు ఎంతకీ నమ్మించలేవు, నేను నమ్ముతాను అన్నాడు నమ్మించగలను. ఓకేనా? సొంత ఇష్టం. ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలో వద్దా? నీ ఇష్టం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా? నీ ఇష్టం. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఇలా చేస్తావా చేయవా? నీ ఇష్టం. నువ్వు రక్షించబడినా కానీ దేవుడు నీకేమిచ్చాడంటే సొంత ఇష్టాన్ని ఇచ్చాడు. మనం చచ్చిపోయే వరకు మన సొంత ఇష్టమే పనిచేస్తుంది. ఓకేనా? సొంత ఇష్టం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటి? భావోద్రేకాలు.
భావోద్రేకాలు అంటే అర్థమవుతుందని మీకు? భావోద్రేకాలు అంటే ఏంటి? ఎమోషన్స్ అంటాం కదా, అంటే కోపం వచ్చేస్తుంది, ఇష్టం పుట్టేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, బాధ అనిపిస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, ఇంకా ఇంకా చెప్పండి భావోద్రేకాలు ఏముంటాయి? ఇంకా సంతోషం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అన్నీ ఎక్కడ తయారవుతున్నాయి? అవన్నీ మన ఆత్మలో తయారవు, మన మనస్సులో తయారవుతాయి ఇవన్నీ మనం. ఫస్ట్ ఇది ఏమని చెప్పాను? సొంత ఇష్టం ఉంటుంది. రెండోది ఏం చెప్పాను? భావోద్రేకాలు అంటే కోపం, తాపం అన్నీ అందులోనే ఉంటాయి మొత్తం అన్నీ. మూడోది ఏంటి? మన మనస్సు అంటే ఆలోచించే శక్తి. మనం ఆలోచించే శక్తి. ఎంత ఎంత జ్ఞానంతో ఉంటాడు మనిషి. రాకెట్లు తయారు చేసేస్తున్నాడు, పక్కకి వెళ్ళిపోతున్నాడు, ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. తన జ్ఞానాన్ని ఎంతకైనా ఉపయోగించుకోవాలి. ఆలోచించే శక్తి. ఈ మూడింటిని కలిపి మనం ప్రాణం అని అంటాము. ఓకేనా? అర్థమైందా? చెప్పండి ఇప్పుడు మరి ఏముంటాయి మన మనసులో? మేడం గారు చెప్పండి, ఒక్కటి చెప్పండి. దాన్నే కోపం అవన్నీ ఉంటాయి, దాన్నే భావోద్రేకాలు అంటారు. ఓకేనా? భావాన్ని బయటికి చెప్పడం అన్నమాట. ఇంకోటి రెండోది ఏంటి? స్వచిత్తం. చెప్పామా ఏముంటుంది? చెప్పు పర్లేదు చెప్పు ఏమేమి ఉంటాయి? వెరీ గుడ్, బాగా చెప్పింది. ఆలోచించే విధానం ఉంటుంది, తర్వాత సొంత ఇష్టాలు ఉంటాయి, మన కోపతాపాలు, ఇష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అర్థమైందండి? ఈ మూడు ఉంటాయి. ఇవన్నీ దెయ్యం కాదు. కోప్పడిపోతుంటే అదిగో దెయ్యం అంటారు. దెయ్యం కాదు అది. అదెవరు? నీ మనసు. అయితే నువ్వు అలా కోప్పడి దెయ్యాన్ని ఆహ్వానిస్తే ఆడు కొంచెం ఏం చేస్తాడు? మంచి శక్తిని వేస్తాడు. ఆ శక్తినిచ్చి ఏం చేస్తాడు? బాగా కోపం చూపించేలాగా నీకు సహాయం చేస్తుంటాడు. ఫస్ట్ ఎవరిచ్చారు అవకాశం? నువ్వు ఇవ్వకుండా ఏ దెయ్యం కూడా నీ దగ్గరికి రాదు. నువ్వెవరివి? క్రీస్తుకు చెందిన వ్యక్తివి. అర్థమైందా? సో ఇవి జరిగినప్పుడల్లా మీకు ఎమోషన్స్ అందరం కోపమో, చిరాకో, అసూయో ఏవో రకరకాలు వస్తుంటాయి కదా. అమ్మో ఇది నా మనసు అన్నమాట. ఇక్కడ నేనేం చేయాలి? నా మనసు చెప్పినట్టు నేను వినకూడదు. విన్నావా? చచ్చేవే. మీరు చాలా ఈజీ అనుకుంటున్నారు. ఎంత దాన్ని పట్టుకొని సాతాను ఆడించేస్తాడు. నిజం ప్రియుల. వీటిని ఆధారం చేసుకునే నీలో నిరాశను పుట్టిస్తాడు. వీటిని ఆధారం చేసుకునే నీ గుండెల్లో బాధను కలుగు చేస్తాడు. వీటిని ఆధారం చేసుకునే నువ్వు చింతపడిపోయేలా చేస్తాడు. దేవుణ్ణి కూడా డౌట్ చేసేలాగా మార్చేస్తాడు. వీటిని ఆధారం, నీ మనసును ఆధారం చేసుకొని, నీ శరీరాన్ని ఆధారం చేసుకొని. చాలా చిన్న విషయం కాదు ఇది, చాలా పెద్ద విషయం. ఇది కానీ మన క్రైస్తవ జీవితంలో నేర్చుకుంటే మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి ఒక్కసారి వెళ్ళిపోయినట్లు లెక్క అన్నమాట. చాలా పెద్దది ఇది, చాలా పెద్ద విషయం. ఎందుకంటే సాతాను ప్రతి క్రైస్తవుని ఈజీగా ఓడించే స్థలం ఏదంటే మనసు, శరీరం. వ్యభిచారం ఉందనుకోండి, అమ్మో ఇది చేయకూడదని మనకు తెలుసు, ఈ శరీరంతో అని వెళ్ళిపోతాం. చాలా ఈజీగా కనిపెట్టేస్తాం. దొంగతనం, అమ్మో ఇది చేయకూడదని వెళ్ళిపోతూ ఉంటాం. వేరే విగ్రహానికి దండం పెట్టమంటే ఈ చేతులతో నేను పెట్టనని అంటాం. కోపడొద్దంటే ఉంటుంది కదండి మరి కొంచెం అని అంటాం. చాలా ఈజీ. చాలా పెద్ద విషయాన్ని సాతాను చిన్న విషయంలాగా చూపిస్తాడు. అదే వాడికి ఉన్న లాజిక్. మన కళ్ళుని అటునుంచి ఇటు మార్చేస్తాడు. పెద్ద విషయాన్ని చిన్నదిగా మారుస్తాడు, చిన్న విషయాన్ని పెద్దదిగా మారుస్తాడు. బైనాక్యులర్లు అంటుంటాడు. బైనాక్యులర్లో చూడండి, బైనాక్యులర్ వేసుకుంటే దూరం దగ్గర కనబడితే, దగ్గరవి దూరంగా కనబడతాయి. అటునుంచి ఇటు మార్చేస్తాడు. మోసం ఎక్కువగా మోసపోయేది ఈ మనస్సు దగ్గరే మోసపోతాము. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇక్కడే సాతాను ఈజీగా ప్రతి క్రైస్తవుని మోసం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బంధకాల్లో ఉండిపోవడానికి గల కారణం అదే.
నేను ఉండలేనండి లేకపోతే ఏంటది ఎమోషన్స్. అది గొప్ప మోసం. అమ్మో ఈ విషయం లేకపోతే ఉండలేను, ఏంటది భావోద్రేకం, జస్ట్ భావోద్రేకం. అది అర్థమవుతుందా? సరిగ్గా ఆలోచించక అక్కడ ఒక దగ్గర చూడండి, ముగ్గురు దాసులకి ఐదు తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇస్తే 5 తలాంతులు ఉన్నాడు 2 తలాంతులు ఉన్నాడు బాగానే చేస్తాడు, అది అంతకంతకు రెట్టింపు చేస్తాడు. లాస్ట్ వాడిని నీదేది అంటే దాచాను అంటాడు. ఎందుకు దాచావంటే నువ్వు విత్తన చోట కోస్తావు, కట్టిన చోట ఇమ్మని చెప్తావు, నువ్వు అంటే నువ్వు విత్తవు కానీ నాకు పంట ఇవ్వని అంటావు అని. అంటే అంత కఠినుడు నువ్వు అంటే వాడి ఆలోచన విధానం ఎలా ఉంది? మూడోవాడిది దేవుడు కఠినాత్ముడు అని ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచన విధానం వల్ల ఏం చేశాడు? దేవుడిచ్చిన దాన్ని ఏమీ చేయలేక దాన్ని దాచి చివరికి శిక్ష పడుతుంది. అక్కడ ఆలోచన విధానంలో తప్పుడు ఆలోచించి శిక్షకు లోనవుతాడు. అర్థమవుతుందండి? సో దేవుడు అంటే సరిగ్గా ఆలోచించకపోవడం, పరిస్థితులు సరిగ్గా ఆలోచించకపోవడం, భావోద్రేకాల మీద బ్రతకడం, దేవుడు ఇది చెయ్యంటే మన ఇష్ట ప్రకారం నో అని చెప్పడం, ఇవన్నీ సాతానికి అనవసరంగా మనం జీవితంలో చోటిచ్చి నరకం అనుభవిస్తాం. మన నరకానికి వెళ్ళాం, మన పరలోకమే వెళ్తాం. ఎందుకంటే మనం క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకుండా పరలోకం ఖచ్చితంగా వెళ్తాం, కానీ భూమి మీద మాత్రం నరకం అనుభవిస్తాం. మనశ్శాంతి ఉండదు. బయటికి ఏం చెప్తాం? ప్రభువుని నమ్ముకోండి శాంతి కలుగుతుంది. నీకు శాంతి ఉందా? నాకు శాంతి లేదు. ఎందుకు లేదు? ఆలోచన ఏది ప్రాబ్లం. అది ఏంటి ప్రభు అని నేను అందరికీ చెప్తున్నాను నాకే శాంతి లేదంటే నీకు ఎందుకు లేదంటే నీ మనసు బాగలేదు కాబట్టి. నీ మనసులో నువ్వే ఉన్నావు, నీ మనసుని నువ్వే పాలించుకుంటున్నావు కాబట్టి నువ్వు పాపంలోనే ఉంటున్నావు, బాధల్లోనే ఉంటున్నావు, బంధకాల్లోనే ఉంటున్నావు, వేదన పడుతూనే ఉన్నావు. దట్స్ యువర్ ప్రాబ్లం, దేవుడి ప్రాబ్లం కాదు అది. హల్లెలూయా. అర్థమైందా? చాలాసార్లు తెలియక దెయ్యాలను వెళ్ళగొడతా ఉంటారు. మనలో దెయ్యం లేదు, ఎవరున్నాం? మనమే ఒక దెయ్యమై కూర్చున్నాం. మన మనసే ఒక దెయ్యమై చేసి దెయ్యంగా మారింది అంతే తప్ప నిజంగా పాపం దెయ్యానికి. చెప్పాను కదా చాలాసార్లు, ఏమని ఒక దగ్గర కూర్చొని ఒకడు ఏడుస్తూ ఉంటాడంట. ఏడుస్తూ ఉంటే బోర్ని ఏడుస్తున్నాడంట. ఏం బాబు అలా ఏడుస్తున్నావు అంటే వాళ్ళందరూ నన్నే తిడుతున్నారండి. వాళ్ళందరూ ఎవరో క్రైస్తవులు, వాళ్ళందరూ నన్నే తిడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా, తుమ్మినా, దగ్గినా, ఏమైనా ఏ నష్టం వచ్చినా వాళ్ళందరూ నన్నే తిడుతున్నారండి. బాబు నువ్వెవరంటే నేను సాతానండి అన్నాడంట. అంటే ఏం చేసినా సాతాను అంటే పాప మా ఆడికి మాత్రం మనసు ఉండదా? చేసిందంతా ఎవరు చేసుకుంటున్నాం? మనం చేసుకుని మనం చేయాల్సింది చేయకూడదు చేసి మళ్ళీ అస్తమాన్ని ఆడిని అనడం కూడా అన్యాయమైన తీర్పే. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం రక్షించబడిన తర్వాత దేవుడు మన దగ్గర నుంచి మొట్టమొదట కోరుకున్నది ఏంటో తెలుసా? మన మనసు మారాలని. అందుకే మీరు మనస్సు మారాలని చాలా సార్లు ఆయన దేవుని వాక్యంలో మారు మనసు పొందండి అని చెప్పేది. అందుకే మనసుని మనం మార్చుకొని తీరాలి. అర్థమైందా? అది ఎంత ఇంపార్టెంట్. సో ఎలాగండి ఈ మనసును మార్చుకోవాలి? ఎలాగా? ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? దేవుడేమో సహాయం చేయడం అంటున్నారు, పక్కోళ్ళు ఎవరు మాకు సహాయం చేయరు అంటున్నారు. మరి మాకు సహాయం చేసేది ఎవరు? దేవుడు మాకు ఎవరిని సహాయకుడిగా పంపించాడంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. తెలుగు బైబిల్లో మీరు అక్కడ ఒక పదాన్ని అక్కడ రాసుకోవాలి. ఎందుకంటే మన తెలుగులో మాత్రమే ఆత్మ అని ఉంది, కానీ గ్రీకు, హీబ్రూ, ఇంగ్లీషు అన్ని ట్రాన్స్లేషన్లో అక్కడ ఆత్మ అని ఉండదు, ప్రాణం అని ఉంటుంది. అది దయచేసి మార్చుకోండి. ప్రతి ఇంగ్లీష్ బైబిల్లో, ప్రతి హీబ్రూ, గ్రీక్ లాంగ్వేజ్ అన్నిట్లో కూడా ఎన్నో వచనం అంటే అది 21వ వచనం. అక్కడ ఆత్మ పైన ప్రాణము అని రాసుకోండి. ఓకేనా? అందుచేత
సమస్త కల్మషము వెర్రవేగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ప్రాణమును రక్షించుటకు, అక్కడ దాన్ని పైన రాసుకోండి, సోల్ అని ఉంటుంది. మన తెలుగు బైబిల్లోనే ఆత్మ అని ట్రాన్స్లేట్ చేశారు, మర్చిపోతారేమో, దయచేసి రాసుకోండి అక్కడ. మీ ప్రాణమును రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి అని ఉంది. ఒకవేళ నా మీద డౌట్ ఉంటే మీరు అన్ని ట్రాన్స్లేషన్స్ చూసుకోండి, కూర్చొని ఒక అరగంట టైం పెట్టుకోండి. దానికి అరగంట టైం పెట్టుకొని ప్రతి ఇంగ్లీష్ బైబిల్ని చూడండి. అక్కడ సోల్ అని ఉంటుంది, ప్రాణము. ఇక్కడ తెలుగులో ఏముంది? మీ ఆత్మను రక్షించుటకు అని ఉంది. ఆత్మ కాదు, అక్కడ సోల్, ప్రాణమును రక్షించుటకు అని ఉంటుంది. ఓకేనా? ఉందా ప్రేమబాబు ఇంగ్లీష్లో? లోపల నాటబడి మీ ఆత్మ, మీ ప్రాణాన్ని రక్షించడానికి శక్తిగల వాక్యం. దేనికో శక్తి ఉందంట మన ప్రాణాన్ని రక్షించడానికి. మన ప్రాణాన్ని రక్షించడానికి దేనికో శక్తి ఉందంట. దేనికి ఉంది అక్కడ? శక్తిగల వాక్యం. హల్లెలూయా. సో మనల్ని రక్షించడానికి, మన ప్రాణాన్ని, మన యొక్క మనస్సుని, మన ప్రాణాన్ని రక్షించడానికి దేవుడు మనకు ఒక హెల్ప్ ఇచ్చాడు. మన ప్రాణాన్ని రక్షించడం దేవుడు చూసుకోలేకపోతే పోవనలేదు. ఓకేనా? ఎవరిని ఇచ్చాడు? తన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని రక్షిస్తుంది. ఓకేనా? రక్షించగల సామర్థ్యం వాక్యానికి ఉంది. ఓకేనా? ఈ రక్షించడం అంటే ఏంటి? రక్షించడం అంటే ఏంటి? ఓకేనా? రక్షించడం అంటే, దీన్ని గ్రీకు పదంలో రక్షణ అంటే సోజో అంటారు. SOZO, సోజో అంటారు. ఓకేనా? మనకి తెలుగులో ఒక్కొక్క పదానికి 2 అర్థాలు ఉంటాయి కదా. అలాంటి పదం ఏమైనా చెప్తారేంటి? ఒక పదానికి 2 అర్థాలు వస్తాయి. ఒక పదానికి 2 అర్థాలు వచ్చే పదాలు ఉంటాయి కదా. ఏమైనా గుర్తొస్తున్నాయి? ఒకటి చెప్పు. ఫలం అన్నారనుకోండి, పండు అయినా వస్తుంది, లేదంటే మనం చేసిన దానికి ప్రతిఫలమైనా వస్తుంది అన్నా. ఒకటే పదం 2 అర్థాలు వచ్చాయి కదా. వచ్చాయా అమ్మయ్య? ఓకేనా? అలాగా గ్రీకు భాషలో సోజో అన్న పదానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. ఓకేనా? రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఏదో చేయండి. సోజో రక్షణ, రక్షణ, రక్షణ అంటాం కదా. బాప్తిజం కాదు రక్షణ అంటే. రక్షించడం అంటే అర్థం ఏంటంటే నిన్ను విడుదల చేస్తుంది, నిన్ను సంరక్షిస్తుంది, నీకు స్వస్థతనిచ్చేది, నీకు భద్రతనిచ్చేది, నిన్ను బాగు చేసేది, నిన్ను పరిపూర్ణతలోకి నడిపించేది. యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు అంటే ఏంటి? మనల్ని ఆయన భద్రం చేస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని నరకం నుంచి తప్పిస్తాడు. మనకి రక్షణ భాగ్యం అంటే నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్తాం, మనల్ని పరిపూర్ణులుగా మారుస్తాడు. ఇవన్నీ యేసుక్రీస్తు నమ్మడం వల్ల మనకు కలిగేవి. అలాగే ఈ దేవుని వాక్యం అన్నది మీ ప్రాణాలని రక్షిస్తుంది అంటే మీ ప్రాణాలకు విడుదలిస్తుంది, మీ ప్రాణానికి స్వస్థతనిస్తుంది, మీ ప్రాణాన్ని బాగు చేస్తుంది. మీ ప్రాణం అంటే మీ మనస్సుని బాగు చేస్తుంది, మీ మనస్సుని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది, మీ మనస్సు చుట్టూ సంరక్షణిస్తుంది, మీ మనస్సుని భద్రం చేస్తుంది. ఏది? దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. అర్థమైందా? మీ ప్రాణమును రక్షించుటకు శక్తిగల వాక్యం రక్షిస్తుంది అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో దాని నుంచి నిన్ను విడుదల చేస్తుంది, నీ మనస్సును విడుదల చేస్తుంది. నీ మనసు ఒక విషయం గురించి ఆలోచించి తల్లబద్దలైపోతుందా? నువ్వు దేవుని వాక్యానికి కానీ అవకాశం ఇస్తే విడుదల వస్తుంది నీకు. నీ మనసు అంతటికి స్వస్థతను ఇస్తుంది. నీ ఆలోచనల నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఏ దుష్ట శక్తులు నేను తాకుండా సంరక్షణిస్తుంది, భద్రం చేస్తుంది, నీ మనసుని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది, ఇంకా మెచ్యూరిటీలోకి నడిపిస్తుంది, బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. ఏది? వాక్యము. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైన గిఫ్ట్. సో దీన్ని ఇచ్చాడు దేనికి?
మన ఆత్మను రక్షించడానికి మనం ఏం చేస్తాం? ఎక్కడో విన్నాం, యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడు, నువ్వు ఆయన నమ్మితే నువ్వు రక్షించబడతావు అంటే, అమ్మ యేసయ్య నన్ను క్షమించండి. నువ్వు ఇంకా వాక్యం చదవలేదు, వాక్యంలో ఏముందో నీకు తెలీదు. యేసయ్య నన్ను రక్షిస్తాడని నమ్మావు, రక్షించబడిపోయావు, అయిపోయి. కానీ నీ మనస్సు రక్షించబడాలంటే మాత్రం నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంది? లోపల నాటబడాలి. ఈ వాక్యం ఏమవ్వాలి? లోపల, నీ మనస్సు లోపల నాటబడాలి. ఓకేనా? చాలాసార్లు ఎక్కడ నాటబడుతుంది మంది వాక్యం? ఇక్కడ కూడా కాదు, చెవి ఇక్కడ ఉంటే ఇంత దూరంలో నాటబడుతుంది. చెవికి ఇంత దూరంలో. విత్తనం భూమి మీద వేలాడుతుంది అనుకోండి, విత్తనం భూమి మీద వేలాడితే మొక్క అవుతుందా? భూమి లోపల నాటబడాలి. వినండి వినండి వినండి. విత్తనం ఏమవ్వాలి? భూమి లోపల నాటబడాలి. ఎంత లోతుగా నాటితే అంత వేరుపారి అంతగా అదేమవుతుంది? మొక్క పెరుగుతుంది. అంతేనా? చిన్న పైన ఒక లేయర్ తీసి చిన్న విత్తనం వేయండి, చిన్న మొక్క వస్తుంది. కొద్దిసేపటికి ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అవునా? బాగా మొక్క బాగా ఎదగాలంటే పెద్ద మొక్క అయితే ఏం చేస్తాం? చాలా లోపలికి తవ్వుతాం కదా, చాలా లోపలికి తవ్వుతాం. అవునా? చాలా లోపలికి. కొబ్బరి చెట్టుని చిన్నది ఎంత లోతుతుంది, కొబ్బరి చెట్టు వేస్తారా? వేయరు కదా. ఎంత లోపలికి తవ్వుతారు? ఎంత బాగా పెద్ద చెట్టు అయితే అంత లోపలికి తవ్వుతారు. ఈ వాక్యం నీలో ఎంతగా పనిచేయాలనుకుంటున్నావో అంత లోతుగా నీ మనసులోకి వాక్యము నాటబడాలి. అంటే చెప్పిన దాన్ని శుభ్రంగా గ్రహించాలి, లోపల మనస్సు లోపల ఉంచుకోవాలి. మీ పిల్లడు ఏ సంవత్సరంలో పుట్టాడంటే టక్కని చెప్తారా లేదా? అలా సంవత్సరంలో పుట్టాడండి, లేకపోతే చిన్నప్పుడు ఏమైనా అయిందా మీ పిల్లడు కన్నా? ఒకసారి ఇలా 3వ ఏడండి, 2వ ఏడండి, 1వ ఏడండి, ఇలా జరిగిందండి మా పిల్లోడికి అని చెప్తారు. లేకపోతే ఏదైనా మిమ్మల్ని అన్నిటికంటే బాగా, పిల్లోడి కంటే బాగా మిమ్మల్ని ఎవరైనా కష్టపెట్టారంటే ఒక రోజు ఆడు ఏం చేశాడో తెలుసా అని చెప్తారు. మీరు చాలా బాగా గుర్తుంటాయి అవి అయితే, మరి మామూలుగా గుర్తుండు. ఎక్కడ అది? నీ మనస్సు లోపల నాటబడిపోయింది. లోపల నాటబడి అది ఎప్పుడు నిన్ను అడుగు నిద్రలే పడినా చెప్పేయగలరు. అవునా? అలాగా దేవుని వాక్యం మన లోపల నాటబడాలి, మన లోపల ఉండాలి. అలా నాటబడి అంతలాగా దాన్ని గ్రహించితే, అంటే గ్రహిస్తే సరిపోతుందా? చూడండి 22వ వచనం. శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. మాకు చాలా మంచి బైబిల్ క్లాసులు అవుతున్నాయండి అని వినేసి దాని ప్రకారం ఆచరించలేదనుకోండి, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. అంతే, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఇప్పుడు సాంబా గారు ఎక్కడికి వచ్చారు? బైబిల్ స్టడీకి వచ్చారు, కానీ వినలేదు. ఇంకేం గ్రహిస్తారు? గ్రహించారు, దాని ప్రకారం నడవలేదు అనుకోండి, ఇంకేం ప్రయోజనం? ఎవరైనా శ్రద్ధగా విన్నారు, వెరీ గుడ్. గ్రహించారు, మీకు అర్థమైంది, వెరీ గుడ్. కానీ వాక్యం ప్రకారం పాటించకపోతే అసలు రావడమే దండగా. అంతే కదండి? సో వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని ఖచ్చితంగా గ్రహించి, అంటే మనసు గురించి చెప్తున్నాం కానీ ఏదో ఒక విషయం గురించి, ఏదో ఒక దాని గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఎవరైనా నీ దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలంట? సాత్వికంతో అంగీకరించి. దీని గురించి మీకు చాలా సార్లు చెప్పాను. సాత్వికంతో అంగీకరించడం అంటే ఏంటో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సాత్వికం అన్న పదం ఏంటో తెలుసా? ఒక క్రూర జంతువుని సాధు జంతువుగా మార్చడం. అంటే సింహం ఎంత క్రూర జంతువు, దాన్ని చూడగానే భయపడి పారిపోతుంది. అడవి జంతువులన్నీ పారిపోతే ప్రతి మనిషి భయపడాల్సిందే సింహానికి ముందు. కానీ అలాంటి క్రూర జంతువుని సర్కస్లో ఏం చేస్తారు?
పిల్లిలాగా తిప్పుతూ ఉంటారు. ఇటు తిరుగంటే అటు తిరుగు, అటు తిరుగంటే ఇటు తిరుగు అని పిల్లిని తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు. అలాగా మనం క్రూరమైన జంతువులు. మన మనస్సు క్రూరమైన జంతువుతో సమానం. నువ్వని నేనని తేడా ఏమీ లేదు. ఇలా వదిలేసామనుకోండి మనల్ని, దేవుడు ఒక్కడు పట్టుకున్నాడు కానీ మనల్ని వదిలేస్తే ఇలాంటి 100 సింహాలనైనా చంపేస్తాం మనం. అంత క్రూరమైన మనస్సులు మనవి. ఇలాంటి మనస్సుని ఈ వాక్యానికి లోబరిచి సర్కస్లో ఎలా అయితే తిప్పితే ఎలా జరుగుతుందో, ఈ వాక్యం ఏం చెప్తే ఆ వాక్యం చెప్పినట్లు మన మనస్సుని లోబరుచుకుంటాం చూసారా, దాన్నే సాత్వికం అంటారు. సాత్వికం అంటే అది సాధు చేయబడిన క్రూర జంతువు. సాధు చేయబడిన క్రూర జంతువు అంటే మనసంతటిని దాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యానికి లోబరచడం అన్నమాట. సో నీ ప్రాణాన్ని దేవునికి తగినట్టుగా మార్చేది ఏమైనా ఉందా అంటే అది దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యానికి నీ మనసు ఎప్పుడూ అంగీకరించదు. కానీ నువ్వు ఈ వాక్యానికి సాత్వికంతో అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు దేవా నేను చేస్తాను అని అంగీకరిస్తావో అప్పుడు ఈ వాక్యానికి ఒక శక్తి, వాక్యం యొక్క శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఏంటా శక్తి? నీ ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటుంది. రక్షించడం అంటే చెప్పాను కదా, నీ ప్రాణానికి స్వస్థత ఇస్తుంది, నీ ప్రాణానికి విడుదలిస్తుంది, నీ ప్రాణానికి నెమ్మదినిస్తుంది, నీ ప్రాణాన్ని పరిపూర్ణతలోకి నడిపిస్తుంది, నీ ప్రాణాన్ని సేద తీరుస్తూ ఉంటుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? చెప్పండి. అర్థమైందండి? ఏం చెప్పాను? మీరు వినట్లేదు, అందుకే అడిగాను. వినలేదా నేను చెప్పింది? చిన్నది చెప్పండి. ఏమర్థమైంది? ఏది? ఆల్రెడీ మీకు ఒక కాన్సెప్ట్ ఉంది, దాంట్లో ఉండిపోయారు మీరు. ఈ వాక్యాన్ని వినట్లేదు. వినాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి, అది వినాలి. వింటున్నారా? మనసు పెట్టి వినండి దయచేసి. దయచేసి వినండి. ఊరికనే ఈ స్థలానికి ఈ టైంలో రారు, ఒకళ్ళు పిలిస్తే కూడా రారు. మీరు వచ్చారు అంటే దేవుడు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఒక పరిస్థితి నుంచి ఏదో ఒక పరిస్థితి నుంచి విడుదల చేయడానికి, ఒక స్టెప్ పైకి ఎక్కించడానికి కోరుకుంటున్నాడు. ఓకేనా? సో అది వినాలి. మరి మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది? సో మన మనసు ఒక రకంగా, మన ఆత్మ మాత్రమే రక్షించబడి మన ప్రాణం మాత్రం ఏమాత్రం రక్షణ లేక చిన్ననాటి నుంచి పెరిగిన వాతావరణం, మన ఆలోచన విధానం, మన పద్ధతుల్లోనే ఉన్న మనసుని సాత్వికంతో దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అంగీకరించాలి. ఇది వినదు, మనసు వినదు. మనకు ఓన్ ఎమోషన్స్ ఉంటాయి, మన ఇష్టం ఉంటుంది, మన సొంతంగా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటాం. ఇవన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యం చెప్పేది ఖచ్చితంగా అంగీకరించాలి. ఎవరితో అంగీకరించాలి? ప్రభువుతో అంగీకరించాలి. దేవా నువ్వు చెప్పిన దానికి నేను సంసిద్ధమే, దేవా నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధమే. ఓన్లీ అంగీకరించడం మాత్రమే కాదు, ఏం చేయాలి? అది చెప్పినట్లుగా, వాక్యం చెప్పినట్లుగా ప్రవర్తించాలి. ఓకేనా? దేవుని వాక్యం అంటే మామూలు ఈజీగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కోప్పడకండి అని చెప్పింది. చిన్న ఎగ్జాంపుల్ ఇది. కోప్పడొద్దు. నీకు చాలా కోపంతో రగిలిపోతున్నావు, నువ్వు చాలా అన్యాయం చేయబడ్డావు, నిన్నెవరో అన్యాయమే చేశారు, కానీ దేవుని వాక్యం కోప్పడొద్దు అని చెప్పింది. కానీ నీ మనసు దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఎలా ప్రభువా కోప్పడకుండా ఎలా ఉండగలను? నువ్వు ఏం చేస్తా? అక్కడ నేను అన్యాయం పొందాను కదా అని నువ్వు చెప్తూ ఉంటావు. దేవుని వాక్యం కోప్పడకు, పాపం చేయకు, సూర్యుడు అస్తమించే లోపు నీ కోపం పోవాలి అని దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. నీ మనసుకు అది ఇష్టం ఉండదు. కానీ అపవాదికి చోటు ఇవ్వద్దు.
ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని చేయకపోతే సాతాను అక్కడికి వచ్చి కోపాన్ని పగని ద్వేషంగా మార్చి దేవుని వాక్యానికి విరోధంగా నిన్ను చేసేస్తాడు. అప్పుడు నిన్ను హోల్డ్ చేస్తాడు. దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ ఎముకలు సత్తువు కోల్పోతావు, నువ్వు అనారోగ్యం పాలవుతావు, అన్యాయము పాలయ్యావు, అనారోగ్యం పాలవుతావు. ఇదే సాతానికి ఇష్టం, నువ్వు నాశనం అవడమే ఇష్టం. అందుకే చిన్న మనసును ఉపయోగించుకునే వాడు పెద్ద లోపలికి వచ్చి దూరిపోతూ ఉంటాడు. కాబట్టి ఫస్టే నీకెంత కోపం వస్తున్నా దేవుని వాక్యం కోపడద్దు. ఎస్ లార్డ్ ప్రభువా, అలాగే నాకు శక్తి సరిపోవడం లేదు, అయినా కానీ నువ్వు చెప్పినట్లే నేను కోపడను అని నువ్వు చెప్తే, ఇప్పుడు ఈ వాక్యానికి ఏముంది? శక్తి ఉంది. ఈ వాక్యానికి ఏముంది? సామర్థ్యం ఉంది. నువ్వు అంగీకరించావు కాబట్టి నీ మనసుకి కావలసిన శక్తిని ఈ వాక్యం నీకు ఇస్తుంది. ఇచ్చినప్పుడు నువ్వేం చేయొచ్చు? ఆ వాక్య ప్రకారం దేవుడు మళ్ళీ ఏం చెప్తాడు? వెళ్ళి మాట్లాడు అంటాడు. మామూలు మనుషులు ఎవరు కూడా దీన్ని చేయలేరు. దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తులే దీన్ని చేయగలరు. కోప్పడకుండా ఉండగలవు, అసూయ పడకుండా ఉండగలవు, ప్రేమించగలవు, క్షమించగలవు, నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు, నీతిగా ఉండగలవు. నీ మనస్సు నీకు విరోధంగా లేచినా నువ్వు దేవుడు చెప్పినట్టు ఉండగలవు. ఎప్పుడు? నువ్వు దేవుడు చెప్పిన దాన్ని అంగీకరిస్తే, ఎస్ అని చెప్పగలిగితే. హల్లెలూయా. ఇది ఓకేనా? సో ఇప్పుడు మన ప్రాణం రక్షించబడడానికి ఏం కావాలి? ఫస్ట్ వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్య ప్రకారం నడవాలి. అమ్మయ్యా, ఇది మెయిన్ చర్చిలో అయితే ఒక పాయింట్లో చెప్పవచ్చు. జస్ట్ 1 పాయింట్, ఒక పాయింట్లో చెప్పొచ్చు. దీన్ని అర్థమైందా నేను చెప్పింది? సో ఒకవేళ మనం దేవుని వాక్యానుసారంగా నడవకపోతే ఏమవుతుంది? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన మనస్సు కానీ దేవుని వాక్య ప్రకారం లేకపోతే ఏమవుతుంది? సాతాను మీ మనసులోకి చేరి జీవితాల్ని పాడు చేస్తాడు. మీరే అపవాదికి చోటిస్తారు. ఓకేనా? అలా కాకుండా ఉండాలంటే మన మనసుని ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి, వాక్య ప్రకారం నడవాలి. మళ్ళీ చెప్పండి, ఏం చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి, వాక్య ప్రకారం నడవాలి. ఓన్లీ దేవా నేను చేస్తాను దేవా రేపటి నుంచి అని చేయట్లేదు అనుకోండి, దాన్ని ఏమంటారు? మోసం అంటారు. ఎవరిని మోసం చేస్తున్నారు? మనల్ని మనమే. వెరీ గుడ్, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అర్థమైందా? చేస్తాను దేవా అని రేపు చేయట్లేదు అంటే ఎవరిని మోసం? దేవుడు ఏమైనా మోసపోతాడా? నువ్వు చేస్తావు చేయవా ఆయన తెలీదా? ఈరోజు ఓకేనా? అర్థమవుతుందా? థ్యాంక్ గాడ్. అర్థమైంది కదా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతిరోజు మన మనస్సుని, ఈ విత్తనాలని రోజు దేవుని వాక్యాన్ని మన మనస్సు లోపలికి వెళ్ళేలాగా, మన మనస్సు లోపలికి వెళ్ళేలాగా, మన మనస్సు లోపలికి వెళ్ళి నాటబడేలాగా ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఓకేనా? ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటి? ధ్యానించడం అంటే ఏంటి చెప్పు? తెలుసు కదా? తెలుసు కదా? మీ మీద ఎవరైనా కోపంగా, మీ మీద శత్రువులు ఉన్నారనుకోండి, శత్రువులు ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా బాధ కలిగిందంటే ఏం చేస్తారు? కళ్ళ ముందు, నిద్రలోని, ఎవరితోనో మాట్లాడేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు, తిన్నప్పుడు మన కళ్ళ ముందు ఆ వ్యక్తే, ఆ వ్యక్తే, ఆ వ్యక్తే, ఇంకొక వ్యక్తే ఉండదు. ధ్యానం ఆ వ్యక్తిని తీసేసి ఈ వాక్యాన్ని పెట్టాలంతే ధ్యానం అంటే. అంతే సింపుల్. ఆ పరిస్థితిని పక్కన పడేసి ఆ వాక్యాన్ని అక్కడ పడేసి తిన్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, నీలో నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఈ వాక్యమే నీ మనసంతా నిండిపోయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో అనారోగ్యం కలిగింది, కోపం అంటే బోర్ కొట్టేస్తుంది నాకే. ఓకేనా? మీకు ఏదో అనారోగ్యం కలిగింది. ఓకేనా? నీ మనసు చెప్తుంది, ఇప్పుడు నీకు చిన్నది జరిగిందా, ఇది రేపటికి పెద్దది అవుతుంది.
తర్వాత ఇంకా పెద్దది అవుతుంది, తర్వాత నువ్వు చచ్చిపోతావు అని చెప్తుంది. ఓకేనా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అంట. నీ మనసు చాలే అలాగే చెప్తారు, కానీ ఇటు చూడు ఎలా ఉందో పరిస్థితి అని నీ మనసు చెప్తుంది. వాక్యమేమో లేదు స్వస్థపరిచి యెహోవా అని నేనే అని చెప్తుంది. లేదు లేదు అలా జరగదు అని నీ మనసు చెప్తుంది. ఇప్పుడు ఇది గుర్తు రావాలి. ఎప్పుడైతే లేదు 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 అని బలపరుస్తున్నావో వెంటనే సాతాను, ఆడి పేరే అబద్ధికుడు, ఆడి అబద్ధాలకి జనకుడు. మరి నువ్వు చచ్చిపోతే ఏం చేస్తావు? నీకు రోగం రాకపోతే ఇంకెవరికి రోగం వస్తుంది? అల్లప్పుడు దేవునికి విరోధంగా చేసావా? అల్లప్పుడు ఇలా అన్నావా? నువ్వు ఇలా చేసావా? కాబట్టి నువ్వు చచ్చిపోవడమే, నీకు ఇంక ఏమీ లేదని చెప్తా ఉంటాడు సాతాను. ఎందుకంటే ఆడి పని అబద్ధికుడు, అబద్ధాలకి జనకుడు. ఎంత అందంగా చెప్తాడంటే, ఇంకా హవ్వ కూడా ఇది నిజమే కదా అనుకుంది స్టార్టింగ్ మనిషి. ఓకేనా? అంత అందంగా చెప్పేసరికి మన మనస్సు చూసేది, విన్నది ఇవన్నీ అలాగే కదా కనిపిస్తున్నాయి. దీనే నమ్ముతుంది. అంటే సాతాను నువ్వు కలిసి ఏం చేస్తారు? దేవుడిచ్చిన స్వస్థతని కోల్పోతారు. అంతేనా? ఇలా కాదు, నీకు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మనస్సు వినను వినను అన్న మనసుని సాత్వికంతో ఇప్పుడు ఈ వాక్యానికి లోబరుచుకోవాలి. లేదు, దేవుని వాక్యం, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన గాయాలు నాకు స్వస్థతనిస్తున్నాయని వాక్యం చెప్తుంది. స్వస్థపరిచి యెహోవాని నేనే అని వాక్యం చెప్తుంది. నా కుమారుడా నా మాటలు ఆలకించు, నీ కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోకు, వీటిని చెవియొగ్గి ఆలకించు అని నీ హృదయంలో వాటిని దాచుకో. దొరికిన వారికి అవి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగు చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నా బలహీనతలు వహించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నన్ను స్వస్థపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటల్ని నీ మనస్సు అంగీకరించే వరకు దానినే ఆలోచిస్తున్నావు అనుకో, దానినే మాట్లాడుతున్నావు అనుకో, దాని ప్రకారమే నడుస్తున్నావు అనుకో, దానిలోనే జీవిస్తున్నావు అనుకో, ఎక్కడుంటాడు సాతాను? దేవుని వాక్యానికి ఏముంటది? ఇప్పుడు శక్తి కలుగుతుంది. అదేం చేస్తుంది? నిన్ను నీ స్వస్థతని కలుగు చేస్తుంది. హల్లెలూయా. అప్పుల బాధ అనుకో, వీడు చెప్తా ఉంటాడు ఏమని? నీ మనసు ఏం చెప్తుంటది? అదిగో అక్కడ 1,00,000 రూపాయలు, ఇదిగో ఇక్కడ 2 లక్షలు, అదిగో అక్కడ పిల్లలు, ఇదిగో నీకు ఆస్తి లేదు, రేపు పొద్దున్న నువ్వు పేదోడు అయిపోయావు, నీ పిల్లలు ఎలా వెళ్ళిపోయారో తెలియదు, ఇంక నీ జీవితం అయిపోయింది, ఇంక నీకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, నీ జీవితం అంతే 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 అంతే. కృంగి 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 కృషించిపోతూ ఉంటావు. డౌట్ కలుగు చేస్తాడు, నీలోని నిరుత్సాహాన్ని కలుగు చేస్తూ ఉంటాడు, దేవుణ్ణి అనుమానించేలా చేస్తూ ఉంటాడు. నీ హృదయం అంతా వర్రీ, అంటే వర్రీస్, చింతతో నింపేస్తూ ఉంటాడు. నీ హృదయం అంతా చింత పడుతూనే ఉంటావు. ఇది సాతాను నీ మనసులో పని చేస్తున్నాడు అనడానికి 3 ముఖ్యమైనవి. ఒకటి చింత, ఇంకొకటి ఏమంటారు దాన్ని, చింతపడడం ఒకటి, తర్వాత డౌట్, దేవుణ్ణి అనుమానించడం, ఇంకొకటి డౌట్, డిప్రెషన్, నిరాశ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నువ్వు నిరాశ పడుతున్నావా, సాతాను నీలో వర్క్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. నీకు డౌట్ వస్తుందా, సాతాను నీలో పనిచేస్తున్నాడని గుర్తుపెట్టుకో. నీ హృదయంలో చింత ఏర్పడిందా, అమ్మో ఎలాగా, అమ్మో అని భయం, చింత, ఆందోళన ఇవన్నీ కలుగుతున్నాయా, ఆల్రెడీ మనసులో నువ్వేం చేసావు, సాతానికి చోటు ఇచ్చేస్తున్నావు. అందుకే వాడు ఒక్క నిమిషం కూడా నిన్ను సరిగ్గా ఉండనివ్వడు, వెలలాడిస్తూ ఉంటాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి: నిరుత్సాహం, నిరాశ, నిస్పృహ, సందేహం, తర్వాత చింత. ఈ 3 సాతాను యొక్క ఆయుధాలు. సో ఎప్పుడైతే ఇంక నీ జీవితం ఏమవుతుంది, నీ భవిష్యత్తు ఏమవుతుంది, రేపు ఎలా ఉంటావో నుంచి అక్కడున్న మనసుని, నువ్వు ఈరోజు తిన్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ పిల్లలు బాగానే ఉన్నావు, నీ కళ్ళ ముందు అన్ని బాగానే కనిపిస్తున్నాయి, సాతాను అక్కడ ఆలోచించేలా చేస్తాడు, అద్దిగో రేపు పొద్దున్న నువ్వు ఇలాగైపోతావు అని. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు,
కానీ నీకు ఒక ఇమాజినేషన్ ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ అంటే ఎక్కడ పనిచేస్తున్నాడు? నీ మనసులో పనిచేస్తున్నాడు. దీన్ని తీసుకొచ్చి ఎక్కడికి తేవాలి? నేను ధనవంతుడు అవ్వడానికి ఆయన దరిద్రుడయ్యాడు. రేపటి దినం గురించి నువ్వు అతిశయపడొద్దు. రేపటి దినం దేనాటికి ఆనాటికి చాలు. అదిగో ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకోవు, వాటిని పరలోకమున్న తండ్రి పోషించున్నవాడు కాదా? మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా ఆయనకు తెలియకుండా నశించిపోదు కదా. సో మెనీ థింగ్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నీతోని మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దేనికి ఇస్తున్నావు? వాక్యానిక, భయానిక? వాక్యానిక, సాతానిక? ఇక్కడ నీ మనసుని ఏం చేయాలి? వాక్యానికి లోబరుచుకొని ధ్యానించడం అంటే చెప్పాను కదా. వాక్యానికి లోబరుచుకొని ఏం చేయాలి? దానిని నీ కళ్ళ ముందు ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని పదే పదే నువ్వు మనసులో ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. దానినే మాట్లాడాలి. ప్రార్థన చేస్తాం ఒక 2-3 గంటలు. ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒకటి మాట్లాడతాడు. అమ్మయ్య ధైర్యం వస్తుంది. ఏమని? దేవుడు నన్ను ఈ విషయం నుంచి విడుదల చేశాడని నీకు ధైర్యం వస్తుంది. ఎవరో వచ్చి ఏంటమ్మ పరిస్థితి ఎలా ఉందంటే, ఏమో అమ్మ ఏం జరుగుతుందో అంటూ అయిపోయింది. ఏం చేస్తావు? దాన్ని ఇలా ఒక పాత్రతో నీళ్ళు తీసుకొచ్చి ఇలా పంపిస్తుంది. నీ మాటలు అంతా శక్తితో నిండుంటాయి. నీ ఆలోచన అంతా ఈ వాక్యం, ప్రభా నువ్వు నాకు అలా చెప్పావు, ప్రభా నీ వాక్యం ఇలా చెప్పింది. మాట్లాడేటప్పుడు కూడా ప్రభువు నాకు ఇలా చెప్పాడు, ప్రభువు నాకు ఈ వాగ్దానం చేశాడు, దేవుని వాక్యం ఎలా చెప్తుంది అని దాని ప్రకారం నడవడం రావాలి. దేవుడు మాట్లాడాడండి, వాగ్దానం ఇచ్చాడండి, వెరీ గుడ్. మరి ముఖం మీద నవ్వేదండి. నువ్వు నమ్మితే వాగ్దానాన్ని నువ్వు నవ్వుతూ ఉంటావు కదా. దేవుడు నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కిస్తా అన్నాడండి అన్నప్పుడు ఎలా ఉండాలి? ఓ దేవా నీకు వందనాలు అని ఉండాలి. ఇచ్చాడండి వాగ్దానం, నెరవేరినప్పుడు చూద్దామంటే అంటే ఇంక నువ్వు నమ్మేదే ఉంది. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని చేస్తాడు. దేవా నీకు వందనాలు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? నీ మనస్సు అనే పెద్ద యుద్ధ భూమిలో జరుగుతుంది అన్నమాట. నీ మనస్సే పెద్ద యుద్ధ భూమి. అక్కడే సాతాను పని చేయడానికి అనువైన స్థలం అది. అక్కడ సాతానికి చోటు ఇవ్వకుండా వాక్యం మాత్రమే అక్కడ ఉంటే నువ్వు కావలిస్తే చూడండి, ఏదైనా ఒక విషయం చెప్పగానే ఫస్ట్ భయం వస్తుంది. ఎక్కడ భయం? భావోద్రేకం. అది ఎక్కడుంది? మనస్సులో ఉంటుంది. చింత వస్తుంది. ఎక్కడుంది అది? భావోద్రేకం మనస్సులో ఉంటుంది. ఓ తెగ ఆలోచన చేస్తూ ఉంటాం. ఎక్కడ ఆలోచనలన్నీ? మనస్సులో ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ అవర్ మైండ్. ఖచ్చితంగా ఈ మైండ్ రూపాంతరం చెంది తీరాలి. లేదంటే ఈ వాగ్దానాలన్నీ మనవే. శక్తిగల యేసుక్రీస్తు మనకు చెందినోడే. పరలోక రాజ్యం, దేవదూతలు మనవే. సర్వశక్తి మనదే. కానీ మనం ఏమీ అనుభవించం. రోజు బాధే, రోజు వేదనే, రోజు దుఃఖమే. ఇంకెందుకు ఈ క్రైస్తవ్యం? మన మనస్సు ఏమవ్వాలి? మార్పు చెందాలి. మారు మనసు అనేసరికి మనం ఎప్పుడు చూసినా పాపం గురించి అనుకుంటాం. మారు మనసు పొందంటే ఇది మనకు కాదండి అనుకుంటాం. మారు మనసు మనందరం పొందాలి. దేంట్లో నుంచి? మన ఆలోచన విధానం మారిపోవాలి. ఖచ్చితంగా మారిపోవాలి. హల్లెలూయా. టూ మచ్ టైం. 9:15 చాలు, అయిపోయింది. 1 అవర్ అయింది. చాలా ఉంది. మన మనస్సు అనేది ఒక యుద్ధ భూమి. ఈ యుద్ధ భూమిని